సహించలేమా? సహించలేమంటారా? అందరు చక్కగా ఇట్లా ఊపేస్తున్నారు. సహించలేమా? సహించగలము. హల్లెలూయా. ఆయన సహించగలిగినప్పుడు నేను కూడా సహించగలను. ఆయన ప్రార్థన చేశాడు. ఈరోజు మీరు శ్రమల్లో ఏం చేయాలమ్మా? ప్రార్థన అనుభవం నేర్చుకోండి. హల్లెలూయా. శ్రమ వస్తుంది. ఆ శ్రమలో నిన్ను సువర్ణముగా నిలబెడతాడు. హల్లెలూయా. నీలో ఉన్న మస్టు, నీలో ఉన్న చెడుతనము, నీలో ఉన్న అపవిత్రత ప్రతి ఒక్కటి ప్రార్థనలో తొలగిపోయి నిన్ను ఒక మెరిసే సువర్ణంగా నిలబెడతా. శ్రమ చేత, శ్రమ దినమును కృంగినీడలు ఏమవుతావంట? చేతగాని వాడివైపోతావు, బలహీనుడు అయిపోతావు. ఆ శ్రమ దినమున ప్రార్థన చేస్తే ఆ శ్రమలో నువ్వు సువర్ణంగా బయటకు వస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ అని చెప్పి కింద వచనంలో, అప్పుడు నా ప్రాణము మరణము మగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది. ఆ ఉండిదని సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోమని ప్రార్థించుచు, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని చెప్పాను. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నా, అయ్యా నీ చిత్తమైతే ఈ సిలువ నా దగ్గర నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్పు. మనం అలా చేస్తామా? నేను అనుకున్నది ఖచ్చితంగా జరగాలి. ఇదిగో నీ డేట్ పెడుతున్నాను, అది జరిగితే నువ్వు దేవుడవు, ఇదిగో నీ జరిగితే నువ్వు నిజంగా ఉన్నావని నమ్ముతాను, లేకపోతే నమ్మనయ్యా, లేకపోతే నేను అసలు లెక్కే చేయను, మందిరానికి రాను. కొంతమంది ఇదే అనుకుంటారు, నేను అసలు మందిరానికే రాను, నేను అసలు స్తుతించను, ఈ సన్నిధిలో మోకరించను, ఈ సన్నిధిలో పాటలు పాడను, మోగులుగా మొత్తులుగా కూర్చుంటా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకెళ్ళే నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు. ఏది జరిగిన ప్రభువా నా ఆలోచన కాదు నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్పోవాలి. ప్రభువా నేను ప్రార్థిస్తా ఉన్నాను, నాకు ఇష్టముగా ప్రార్థిస్తున్నాను, కానీ నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్పోవాలి. ఈరోజు ఏం చేయాలమ్మా? శ్రమలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలి? దేవుని చిత్తం నెరవేర్పై ఉండాలా, నీ చిత్తమై ఉండాలా? దేవుని చిత్తము నెరవేర్పు. ఒకవేళ శ్రమలో కూడా ఇప్పుడు యేసుక్రీస్తు సిలువకు వెళ్ళడం వలన ఆయన అనేక మంది దేవునిగా గ్రహించి ఆయన రక్తము వలన అనేక మంది సర్వలోక మానవుల పాపాలు క్షమించబడటం వలన ఆయన దేవుడిగా మారి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ సిలువ తప్పిపోతే ఇంత ప్రాధాన్యత వచ్చేది కాదు. మన ఆలోచనలు చిన్నగా ఉండొచ్చేమో కానీ దేవుని ఆలోచనలు నువ్వు కష్టపడిన రాబో దినములు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కానీ కాదు. కాబట్టి ప్రార్థించేటప్పుడు మీరు ఎలా ప్రార్థిస్తున్నారు చూడండి. కానీ ఇక్కడ ముగ్గురిని తీసుకెళ్లారు కదా, యేసుక్రీస్తు వారేమో ప్రార్థిస్తూ ఉంటే ఈ ముగ్గురు ఏం చేస్తున్నారమ్మా? కింద వచ్చిన మీరు చదివితే వారు చక్కగా నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారు? చక్కగా నిద్రపోతున్నారు. మనం కూడా మందిరాలకు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఏదన్నా మంచి ఉద్యోగం పాట అయితే చక్కలేసి ఎక్కడ లేని ఉద్యోగం తెచ్చుకొని చప్పట్లు కొట్టేస్తూ ఉంటాం. ఒక అర్థమైనవంతమైన పాఠం రాగంతో పాడుతూ ఉంటే కూనికి పాటలు వచ్చేస్తూ ఉంటాయి, నిద్ర వచ్చేస్తూ ఉంటాయి. ప్రార్థనలు కూడా ఎక్కువ చేయడానికి ఇష్టపడం. ప్రార్థన ఇచ్చారంటే మనలోకి దయ్యం వచ్చి కూర్చొని నిద్ర వచ్చేస్తూ ఉంటాం. నీలోకి నిద్ర వస్తుందంటే అపవాదిగాడు నీలో. ఇక్కడ ఈ ముగ్గురు భక్తులకి ఏం లేదో తెలుసా? హృదయంలో పట్టుదల, నాతో ఉండే యేసుక్రీస్తు సిలువకు అప్పగిప్పబడుతున్నాడు, ఆయనను ఈ శ్రమ తగ్గాలి అంటే, ఈ శ్రమలో ఆయనకు శక్తి పుంజాలి అంటే మేము ప్రార్థించాలి అని తీర్మానము, దృఢ నిశ్చయము వారిలో ఏమైతే అయిద్దిలే, ఆయన వెళ్ళాడు ప్రార్థన చేసుకున్నాడు, మాకు కాదుగా శ్రమ వచ్చేది ఆయనకి అన్నట్లు ఏం చేస్తున్నారు? గొరకబెట్టి. ఈరోజు సంఘాలలో కూడా ఒక్కరికి శ్రమ వస్తే మనం నిద్రించే వారిగా ఉంటున్నాం, ఒకరు బాధపడితే మనము నిద్రించే వారిగా ఉంటున్నాం, ఒకరు ఏడుస్తూ ఉంటే నిద్రించే వారిగా ఉంటున్నాం. సంఘం యొక్క బాధ్యత ఏంటో తెలుసా? ఒకరు బాధపడితే వారితో పాటు కలిసి బాధపడాలి. హల్లెలూయా. ఒకరు ఏడుస్తూ ఉంటే వారి గృహానికి వెళ్ళి వారితో పాటు, ఒకరు సంతోషిస్తూ ఉంటే వారితో పాటు, వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇంట్లో కూర్చొని నవ్వుతూ ఉంటే ఏమన్నా బాగుంటుందా? బాగోదమ్మా.
ఈరోజు